డెసిషన్ అయితే నేను మరి ఇంకేం చేయలేను, తప్పని సిచ్యువేషన్లో తీసుకున్నాను నేను. నువ్వు ఏడుస్తున్నావా? నువ్వు ఏడుస్తున్నావు, నిజం చెప్పు. చాలా మిస్ అవుతాను నేను. స్టార్టెడ్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. యాక్చువల్లీ ఈ వ్లాగ్ నేను ఎందుకు చేస్తున్నాను, నేను ఒక్కదాన్ని ఎందుకున్నాను అని మీకు క్లారిటీ నేను ఇస్తాను. నాకైతే దుబాయ్లో వర్క్ మీకు అందరికీ తెలిసిందే, దాన్నే నేను వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసుకుంటున్నాను. ఇప్పుడు నన్ను ఆఫీస్కి పిలిచేస్తున్నారు డైరెక్ట్గా. నేను నెక్స్ట్ వీక్ అలా వెళ్ళిపోవాల్సి ఉంటుంది దుబాయ్కి. నాకు చాలా బాధగానే ఉంది చెప్పడానికి, ఎందుకంటే ఇప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేసి అప్పుడే బ్రేక్ ఇవ్వాలి అంటే నాకు కూడా బాధగానే ఉంది. నాకు మీకు చెప్తుంటేనే ఏదోలా ఉంది, సునీల్ ఎలా తీసుకుంటాడో నాకు తెలీదు. సునీల్కి అయితే నేను ఇంకా చెప్పలేదు. నేను మా చెల్లికి మా ఫ్యామిలీకి తప్ప ఇంకెవరికి తెలియదు అనమాట ఈ విషయం. సో నేను సునీల్కి చెప్తాను, వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు భయం వేస్తుంది. ఎందుకంటే తను ముందే చెప్పారు, నువ్వు దుబాయ్ వెళ్ళాలి అంటే వెళ్ళిపో, నేనైతే నేను ఆపను, బట్ యూట్యూబ్ స్టార్ట్ చేశాక మాత్రం వెంటనే వెళ్ళిపోకు, కొంచెం టైం తీసుకొని వెళ్దాము అని చెప్పి. బట్ నాకు తెలీదు 1 monthలోనే వాళ్ళు పిలుస్తారు, నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది అని. అయితే నాకు అస్సలు ఐడియా కూడా లేదు. వాళ్ళకి నేను చాలా రిక్వెస్ట్ చేసుకున్నాను, నేను రాను, నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి, నేను వర్క్ ఫ్రమ్ హోమే తీసుకుంటాను, అదే చేస్తాను అని. కానీ వాళ్ళకి వర్చువల్గా కావాలి అన్నారు, ప్లస్ శాలరీ కూడా ఇంక్రిమెంట్ ఉంటుంది అని చెప్తే ఇంకా నేను కూడా మన ఫ్యూచర్ కోసమే కదా అని చెప్పి వెళ్ళాల్సి వస్తుంది, తప్పట్లేదు. మరి ఇంకా ఎడిటింగ్ అయితే చాలానే ఉంది. నేను ఎడిటింగ్స్ చేసుకుంటూ ఉంటే ఇంకా నాకు మెయిల్ అనేది వచ్చిందనమాట. సో మెయిల్ వచ్చిన వెంటనే నాకు షేర్ చేసుకోవాలనిపించి నేను చెప్తున్నాను. ఫస్ట్ అయితే సునీల్కి చెప్పాలి, చెప్తే వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే నాకు ఇది ఒక గుడ్ మెమరీగా ఉంటుందో లేదా బ్యాడ్ మెమరీగా ఉంటుందో నాకు తెలీదు. బట్ నాకు వాడి రియాక్షన్ హ్యాపీనెస్ ఉంటే నాకు వాడి రియాక్షన్ క్యాప్చర్ చేయాలని చాలా ఇదిగా ఉందన్నమాట. సో అందుకని ఈ వీడియో నేను తీస్తున్నాను. మనం సునీల్తో వెళ్ళి మీట్ అవుదాం, ఓకేనా? సో నేనైతే ఇప్పుడే మొత్తం అన్ని కెమెరా లైట్స్ అన్ని పెట్టుకున్నాను. ప్రేణి చేత అయితే షూట్ చేయించుకుంటున్నాను నేను. సునీల్కి అయితే తెలుసు నార్మల్గా ఏదో వీడియో షూట్ చేస్తుంది అని తెలుసు. అన్ని సెటప్ చేసి నేను పిలుస్తాను రా అని మాత్రం చెప్పాను నేను. ఏం షూట్ చేస్తున్నాను ఏమి అని తెలియదు, వ్లాగ్ షూట్ ఉందని చెప్పాను నేను. నార్మల్గా మేము రాసి పెట్టుకుంటాం ఏమేమి వ్లాగ్స్ చేయాలి అని చెప్పి, దాంట్లో ఏదో ఒకటి చేద్దాం, నేను అన్ని సెట్ చేస్తాను రా అని చెప్పి పిలుస్తాను అనమాట. ఇప్పుడు అన్నీ అయితే సెట్ అయిపోయాయి. ప్రణి అయితే కెమెరా బ్యాక్ సైడ్ ఉన్నాడు. ప్రణికి ఇప్పుడే చెప్పాను, వాడి రియాక్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను. సో సునీల్ని పిలుద్దాం. సునీల్ దా, సెటప్ అయిపోయిందా? కూర్చో. అయిపోయిందా షూట్ చేస్తుందా? నువ్వు లేకపోతే షూట్ ఎలా అవుతుంది సునీల్? రా, ఏదో చేసేది అయిపోయింది, కూర్చో. పడుతున్నావా? లేదుగా, పడడానికే కూర్చోమంటున్నాను నేను. ఏంటి చెప్తాను రా, ఎందుకు అన్ని క్వశ్చన్స్ అడుగుతావు? మాట్లాడిన మనిషిని. అయిపోయింది మరి ఇంకే అవ్వలేదు ఇంకా. నేను ఒక చిన్న రియాక్షన్ వీడియో తీసుకుందామని వెయిట్ చేస్తున్నాను. నువ్వు నార్మల్ గా రియాక్షన్ నీకోసం చెప్తాను. అన్నీ ఎందుకు అంత తొందరపడుతావు? నేను చెప్తాను కదా, ఎందుకు టైం ఇవ్వు నాకు కొంచెం. నాతో ఏంటి, మనం ఇంకా నేను ఇప్పుడు దేని మీద లైఫ్ చేద్దాం అనుకుని వెళ్దాం అన్నావు, ఏం జరుగుతుంది? వెళ్దాంలే, ఇంకా టైం ఉంది కదా, ఇంకా బోల్డ్ టైం ఉంది. ఇప్పుడే లేచావు నువ్వు ఫోన్ పక్కన పెట్టవా? నేను చెప్తాను, నేను దుబాయ్ వెళ్తున్నాను. ఇలా వెళ్ళి అలా వచ్చేయడం కాదు, పర్మనెంట్ గా వెళ్ళిపోతున్నాను. నిజం చెప్పు. బాబాయ్, నిజంగా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నానా? లాస్ట్ టైం నేను దుబాయ్ వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూస్ అన్ని అటెండ్ చేసి వచ్చాను, అదే వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాను. ఏం చెప్తున్నారా? వింటావా? వాడిని అడుగుతావు, నేను చెప్తుంటే వినవా నువ్వు? నేను మాట్లాడుతున్నానా? సేమ్ అలానే ఈసారి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకా అవ్వదు. ఒక 2 years నాకు ఆఫీస్ నుంచి వర్క్ కావాలి అని అడుగుతున్నారు. శాలరీ కూడా ఇంక్రిమెంట్ ఉంటుంది అని చెప్పారు. నీకు మెయిల్ కూడా చూపిస్తాను నేను. టికెట్స్ కూడా బుక్ అయిపోతాయి. వాళ్ళు బుక్ చేసి నాకు టికెట్స్ అన్ని పెట్టేశారు. ఏం చేయమంటావు? రికార్డింగ్ ఎందుకు ఆపమని? అసలు ఆపరాది. నాకు నీ రియాక్షన్ కావాలి.
రియాక్షన్ అంటే ఆగు ఒకసారి, దీన్ని ఏం చేసుకుంటావు రికార్డింగ్? ఉంచు, రికార్డింగ్ ఉంచు, నువ్వు మాట్లాడు, ఏం మాట్లాడాలనుకుంటున్నావు. దేనికి? ఇప్పుడు వెళ్ళిపోతున్నాను నేను, మాట్లాడుకుంటే రియాక్షన్ కూడా ఇవ్వ కనీసం. కాదు బేబీ, ఏంటి ఇంత సడన్ గాని? ఎంత సడన్ గా అంటే నాకు కూడా తెలియదు, ఇందాకే చెప్పారు నాకు కూడానా. డాడీని అడిగాను, ఏం డాడీ ఆఫీస్ కాకుండా వర్క్ ఫ్రమ్ ఇదే అంటున్నారు, వెళ్ళిపోతున్నాను నేను అంటే, మా డాడీ కూడా నీ ఇష్టం, నీకు ఏది కావాలంటే అదే చేయి, శాలరీ ఇంక్రిమెంట్ ఉంటుంది, ఫ్యూచర్ బెటర్గా ఉంటుంది అంటే వెళ్ళిపో అని చెప్పారు. ఎన్ని రోజులు ఎందుకు చెప్పలేదు నాకు? ఇన్ని రోజులు ఏం అవ్వలేదు, ఇంకా 24 hours కూడా అవ్వలేదు. నాకు తెలిసిన వెంటనే ఇక్కడికి వచ్చాక నేను నీకే చెప్తున్నాను. మరి అలాంటప్పుడు ఎందుకే ఇవన్నీ నీకు? మరి ఇవన్నీ ఎందుకు స్టార్ట్ చేయించావు నాతో? ఇవన్నీ ఎందుకు స్టార్ట్ చేయించావు అంటే, నాకు తెలుసా నేను వెళ్ళిపోతాను అని? నాకు కూడా తెలియదు కదా వెళ్తాను అని, అందుకే కదా. అరే ఫ్రాంక్ అని చేస్తున్నావు, నేను నిజం చెప్పు, అబద్ధాలు వద్దు. ప్రాంక్ చేయాలి అంటే ఇలా స్టూడియో సెటప్ అన్ని చేసుకొని చేస్తారా ప్రాంక్? అంటే ఇప్పుడు ఓన్లీ నువ్వు నాకు రియాక్షన్ కోసం ఇప్పుడు ఇదంతా చేసుకుంటున్నావు అంటే, సర్లే వెళ్ళిపోతున్నాను, ఎలాగే వెళ్ళిపోతున్నాను కదా, వీడిని ఎలా రియాక్షన్ చూసుకొని ఇంకా అక్కడే ఉండిపోదాం అనుకుంటున్నావు ఏంటి? అక్కడే ఉండిపోవడం కదా అంటే, నువ్వు కూడా వస్తా అన్నావు కదా. నాకు ఎలా అవుతుంది ఇప్పుడు? ఏముంది, అక్కడికి వచ్చి చేసుకో నువ్వు కూడా. ఎప్పుడు వెళ్తున్నావు? ఇంకో 1 week, నెక్స్ట్ మండే. ఏంటి 1 week లో 1 week ముందు చెప్తావా నాకు? 1 week ముందు? నాకు ఎప్పుడు తెలుస్తుందో, నేను నీకు అప్పుడే కదా సునీల్ చెప్పగలను. వాళ్ళు సడన్ గా రా అంటే నేను ఇప్పుడు రిజెక్ట్ చేసి కూర్చోమంటావా నన్ను? నువ్వే కదా అంటావు ఎప్పుడు, ఆపర్చునిటీస్ వస్తే రిజెక్ట్ చేసుకోక వెళ్ళిపో అని. మరి నువ్వెందుకు ఇలా అంటున్నావు? నిజం చెప్పు త్రిషు ప్లీజ్. ఇట్లా నాతో ఆడుకో ఇప్పుడు అనవసరంగా, ఎందుకంటే నాకు అసలే హెల్త్ బాగాలేదు. 3 days నుంచి ఒక్క వీడియోలు ఏం చేయట్లేదు. ఈరోజు ఇంక ఇలా చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు మళ్ళీ ఏదో పెంటలుగా నేను పెడుతున్నావు ఏంటి? 7 days కూడా లేదు కదే. నెక్స్ట్ మండే, ఈరోజు ఏంటి మరి, ఏం చేయమంటావు నన్ను? 16th డే, నెక్స్ట్ మండేకి ఉంది. ఏంటి త్రిషు ఇప్పుడు చెప్పడం ఏంటి త్రిషు? ఇంకేం చేస్తున్నావు అర్థమవుతుందా నీకేనా కొంచెమైనా? అంటే ఇప్పుడు నీకు ఇప్పుడు జాబ్ వచ్చింది అంటే, శాలరీ ఇంక్రిమెంట్ ఇవన్నీ ఉంటాయంటే వెళ్ళిపోతావా అన్ని వదులుకొని? నేను అన్ని వదులుకొని వెళ్ళట్లేదు కదా సునీల్, మళ్ళీ వచ్చేస్తాను కదా. నేనేం అన్ని వదిలేయట్లేదు, నేను దేనికి ఫుల్ స్టాప్ పెట్టట్లేదు. ఇప్పుడు ఏం చేయమంటావు? నన్ను ఏం చేయమంటావు చెప్పు. నువ్వు ఎలాగో వీడియోస్ చేసుకుంటున్నావు కదా, చేసుకో వీడియోస్. నేను ఎప్పుడు వద్దన్నానా? నేను లేకుండా వీడియోస్ చేయకూడదన్నానా? నువ్వు కూడా నాతో పాటు వచ్చేసే దుబాయ్కి. నాకు అలా అవ్వదు త్రిషు, అన్ని వదులుకొని. నాకు అన్ని అలా వదులుకొని రావడానికి అవ్వదు, నాకు ఆప్షన్ లేదు. నీకు అసలు అయినా ఎలా తీసుకుంటావు? నన్ను అడగకుండా డెసిషన్స్ ఎలా తీసుకుంటావు నువ్వు? నేనేం డెసిషన్స్ అడగకుండా తీసుకోలేదు. నేను ఫస్ట్ అడిగాను, నేను వెళ్తాను అంటే నీకు ఓకేనా అంటే నువ్వు ఓకే అన్నావు, అందుకే నేను తీసుకున్నాను. అయినా నువ్వు ఏంటి ఇలా రియాక్ట్ అవుతున్నావు? నేను వేరే ఏదో రియాక్షన్ ఎదురు చూసాను నీ దగ్గర నుంచి. అంటే ఇప్పుడు ఏంటి బాధంతా బయటికి చెప్పుకోలేండి, సడన్ గా చెప్తే ఎలా ఉంటదని. ఇప్పుడు ఏం చేయమంటావు? నువ్వు అసలు ఎందుకు రికార్డ్ చేస్తావు నాకు అర్థం కావట్లేదు. బట్ స్టిల్ నేనైతే చెప్పేస్తాను, నువ్వు అలా వెళ్తే నాకు అసలు ఒప్పుకోను, నా వల్ల కాదు అది. నువ్వు లేకుండా ఉండలేను దిషు ఇక్కడ, నిజం. మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు సడన్ గా చెప్పేసరికి నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లే, ఏం చేయాలో అర్థం కావట్లే. పోనీ వచ్చేయి నువ్వు కూడా, అదే అవ్వదు అంటావు, నేను లేకపోతే ఉండలేను అంటావు, ఏం చేయమంటావు? మైక్ పక్కన పెట్టి త్రిషు, ఇందాల నుంచి మైక్ దేనికి చూస్తున్నాను నేను? కాపు ఇదంతా ఏం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు?
నేనేం చెప్తాను ఇంకా సునీల్, నేను ఇంకేం చెప్పలేను. నేనైతే ఇదే డెసిషన్ అయితే నేను మరి ఇంకేం చేయలేను, తప్పని సిచ్యువేషన్లో తీసుకున్నాను నేను. ఇప్పుడు వెళ్ళకూడదు అంటే నేను ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఆపేసుకోవాలి, ఇంకా ఆ జాబ్ కూడా ఉండదు, ఓన్లీ ఒక రెవెన్యూ మీద బతకాల్సి వస్తుంది. ఇప్పుడు వరకు చెప్పకూడదు ఏంటి అయినా? ఇప్పటి వరకు చెప్పకపోవడం ఉండడం నువ్వు అసలు అక్కడ అలవాటు చేసుకోవాలి. మరి చెన్నైకి వెళ్ళాను నేను ఎడ్యుకేషన్ కోసం, అలవాటు చేసుకున్నాను కదా, ఉండాల్సి వచ్చింది అని చెప్పి. ఫ్యూచర్ కోసమే కదా సునీల్, ఆలోచించవచ్చు కదా నువ్వు కూడా. ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా, ఏమైందండి నీకు ఇప్పుడు సడన్ గా? ఇప్పుడు అంతా బాగానే ఉంది, ఎవరు బాగాలేదు అనరు. ఎవరైనా ఎక్కువ లైక్ ఫ్యూచర్ లో మంచిగా సెటిల్ అవ్వాలి అంటే ఫర్దర్ స్టెప్ తీసుకోవాలి కదా. ఉన్న స్టెప్ లో బాగానే ఉన్నాం కదా అని అదే స్టెప్ లో లైఫ్ అంతా ఉండలేరు కదా, ప్రమోషన్ ఉండాలి కదా ఫ్యూచర్ కి. ఇప్పుడు నాకు 1 lakh శాలరీ ఎవరు ఇస్తారు ఇక్కడ? ఏంటి త్రిషు, ఏం చేస్తున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నువ్వు ఇంత సడన్ గా ఇప్పుడు ఇలా వచ్చా ఫీల్డ్ లోకి అప్పుడే నీకు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతావు అంటే ఎక్కడ అవుతుంది త్రిషు? ఏం కాదు సునీల్, నేనేం వెళ్ళిపోతున్నాను అంటే వస్తూ ఉంటాను, పోనీ బ్యాకప్స్ పెట్టుకుందాం. అది అన్ని చెప్పడానికి చేయడానికి అవ్వదు త్రిషు అవి. అంటే ఇప్పుడు వీడియోస్ కోసమే ఆలోచిస్తున్నావు నువ్వు? అది సింపుల్ ప్లీజ్. ఏంటి మరి ఏం చేయాలి? నాకు ఏంటి అర్థం కావట్లేదు. నువ్వు ఏంటి ఇంకా 1 week టైం ఉన్నది, నువ్వు వెళ్ళిపోతాను అంటున్నావు. ఆ? నేనేం చేయాలి ఇక్కడ? నేను ఎలా ఉండాలి? నువ్వు ఎలా ఉండాలి అంటే ఈ రోజులు అలవాటు అయిపోయిన తర్వాత మిస్ అవుతాను ఫీలింగ్ ఉన్నది ఏంటి? 2 years ఉంటా అంటున్నావు అక్కడ, ఎలా అవుతుంది నాతో? వీసా ఎప్పుడు పెట్టి వస్తావు నువ్వు? కంపెనీ వీసా కదా, వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారు కదా, నా వీసా కాదు కదా. మిస్ అవుతాను దృశ్యం నేను కూడా అవుతాను సునీల్, మరి నన్ను ఏం చేయమంటావు? చాలా మిస్ అవుతాను నేను. ఏడుస్తున్నావా ఏంది కంపెనీసి? నాకేం తోచట్లేదు. సునీల్ నేను వచ్చేస్తాను సునీల్. ఎప్పుడు వచ్చేస్తావు? వస్తూ ఉంటాను, 2 months once పక్కా వస్తాను నేను. అవును, ఇది పక్కన హైదరాబాద్ కదా, 1 month ఒకసారి రావడానికి, 2 months ఒకసారి రావడానికి. నువ్వు ఏడుస్తున్నావా? నిజం చెప్పు. నాకేం లేదు, బాధగా ఉన్నది అంతే. సడన్ గా చెప్పేసరికి ముందు ఎప్పుడైనా చెప్పున్నా సరిపోయేది, ఒక 1 month ముందు అలా. నాకు 1 month టైం ఇవ్వలేదు అక్కడ చెప్పడానికి. నువ్వు ఏడుస్తున్నావు అసలు నిజంగానే? లేదు, మిస్ అవుతాను దృశ్యం, నేను చాలా మిస్ అవుతాను నేను. వాట్ ఎవర్, ఇంకా స్టార్టెడ్. అరే బాబు, నేను ఎక్కడికి వెళ్ళట్లేదురా బాబు. ఏడుస్తున్నాడు సునీల్. సారీ సునీల్, నేను నిజంగా ఎక్కడికి వెళ్ళట్లేదు సునీల్. పిచ్చిగాని పట్టింది ఏంటి నీకు? ప్రణీక్ కూడా షాకే. ప్రణీక్ కూడా నేను వెళ్తున్నానని చెప్పాను. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నాకు దుబాయ్ కాదు ఏం లేదు, నాకు వర్క్ ఫ్రమ్ హోమే, ఆఫీస్కి ఏం పిలవట్లేదు, ప్రమోషన్ కూడా ఏం రాలేదు, నేను ఊరికే ప్రాంక్ చేశాను అంతే. వెళ్ళట్లేదు కదా, సంతోషపడరాను, అంత కోపంగా చూడకు ప్లీజ్. నాతో ఎందుకు ఆడుకుంటావు ప్రతిసారి? లాస్ట్ టైం నువ్వు నన్ను ఏడిపించలే. ఫ్లైట్ టికెట్స్ ఏంటి మరి? మాకు కూడా ఎడిటింగ్ వచ్చు. టికెట్స్ ఎక్కడ అసలు నీకు? లాస్ట్ టైం వెళ్ళిన టికెట్స్కి డేట్లు టైంలు మార్చాను అంతే, నేను ఇంకేం చేయలే.
సరే తుషు సరే 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 నీ దగ్గర నేర్చుకున్నాను నేను ఎడిటింగ్ లాస్ట్ వీక్ అదే. మా బాబాయ్ మరి రియాక్షన్ అంటావు అదంటావు ఇదంటావు మెమరబుల్ ఉంచుకోవాలంటావు ఏంటి ఇది మరి? అంటే మరి నార్మల్ గా నేను ప్రాంక్ అని చెప్పుకుంటే ఎందుకు ఇలా దొరికిపోవడం బాగాలేదు కదా అని చెప్పి రియాక్షన్ వీడియో అని చెప్పి కూర్చోబెడితే నువ్వు వచ్చావు మాట్లాడావు. సరేలే చూస్తే నాకే బాధగా ఉంది లైట్గా. యాక్చువల్లీ ఎప్పుడు ఇంత ఎమోషనల్ అవ్వలేదు నేను. నిజంగా దుబాయ్ వెళ్ళిపోతే ఇలానే ఫీల్ అవుతావా? ఇంకా అవ్వవు. సో బేసిక్గా ఏంటంటే ఇప్పటి వరకు కలిసి ఉండి ఒక స్టెప్ తీసుకొని లైఫ్లో ఏదో ఒకటి చేద్దాం అనుకునే స్టేజ్లో దానికి బ్రేక్ పాయింట్ పడితే అది చాలా బాధగా ఉంటుంది. సో అలా ఏం కాకపోయినా సరే ఇన్ని సంవత్సరాల నుంచి ఓకే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాం కాదనట్లే అలవాటే. బట్ స్టిల్ ఈ మధ్యన ఇంకా ఎక్కువగా కలుస్తుండడం వల్ల వాటి వల్ల సడన్గా ఒక లవ్ చేసిన పర్సన్ని దూరంగా వెళ్తుంటే అది చూస్తూ అది తీసుకోలేనమాట. అంటే నాకు ఆ రియాక్షన్ కూడా అందుకే రావట్లేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిందో లేదో నాకు అసలు ముందు ఏం పని చేయట్లేదు. నాకు మైండ్లో అన్నీ రన్ అయిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే ఇన్ని రోజులు కూడా చెప్పలేదు. ఒకసారి చెప్పిన తర్వాత నేను తీసుకోలేకపోయినాను అంతే. గైస్ నేను సరదాగా ప్రాంక్ చేశాను. నేను నిజంగా యాక్చువల్లీ ఇంత ఎమోషనల్ అవుతారని అయితే అనుకోలేదు. నవ్వురా ప్లీజ్ రా. వీడియో కానీ తెలిసింది కదా, కంటెంట్ వచ్చింది కదా, ప్లీజ్ నవ్వు. వామ్మో ఎంత కోపంగా చూస్తున్నారో. కెమెరా ఆపితే నాకు ఉంటుంది. అయిపోయింది కదా ఇప్పుడు, లేదని చెప్పాను కదా ప్రాంక్ అని. ఎందుకు అంత ఓవర్ యాక్టింగ్ లే? సో సార్ నేనైతే నిజంగా త్రిష అంటే నాకు చాలా ఇష్టం. సో నేను ఏంటంటే దాన్ని తీసుకోలేకపోయినా వెంటనే ఇలాంటివి ఎప్పుడు చేయొద్దు త్రిష, ఇంకోసారి నాతో ప్లీజ్. సార్ నిజంగా వెళ్తేనే చెప్తాను. ఎందుకంటే చాలా హర్టింగ్గా నాకు నిజం చెప్పనా ఒక 10 minutes నాకు ఏం పని చేయలే. నాకు అందుకే నేను కొట్టేసుకుంటున్నాను కిందకి మీదకి ఏంటి 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 అని. లేకపోతే అమ్మ ఇంటికి వచ్చిందని నన్ను ప్రాంక్ చేస్తావా? ఓవే ఏడుస్తుంటే పర్లేదు ఏడు అంట. నాకు హార్ట్ లేదు పర్లేదు నువ్వు ఏడు, నేనైతే నేను ఇంకా లవ్ చేయట్లేదు వెళ్ళిపో అని ఎంత హర్టింగ్ గా మాట్లాడావు నువ్వు లాస్ట్ వ్లాగ్ లో. నేనైనా అంత హర్టింగ్ ఏం మాట్లాడలే. లవ్ యూ త్రిష, లవ్ యూ. చూసారా నాతో పెట్టుకుంటే ఇలా ఉంటది. నెక్స్ట్ టైం నుంచి ప్రాంక్ చేయాలన్నా చేతులు ఉడికిపోవాలి నీకు. నేను ఇంక చెయ్యను కూడా అన్నా. సో గైస్ మా బాబాయ్ త్రిషలో చాలా స్కిల్ వచ్చేస్తుంది రాను రాను. నాకేం అర్థం కావట్లేదు. అంటే ఏది నిజం ఏది అబద్ధమో కూడా తెలియట్లేదు. అంత సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నాను నేను. త్రిష నన్ను అలా చేస్తుంది. ఇంకోసారి ప్రాంక్స్ని ఎంకరేజ్ చేయను. త్రిష నువ్వు ఇంకోసారి చేస్తే నేను ఒప్పుకోను. ఇంకా ప్రాంక్స్ కొంచెం పక్కన పెడతాను. మరీ రొటీన్గా చేస్తే నీకు తెలిసిపోద్ది కదా. చాలు ఇంకా ఆపే చాలుదా డే ఇన్ మై లైఫ్ కదా. చెప్పేసే. ఓకే గాయ్స్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ని అయితే నేను ఎక్కువగా ఎంకరేజ్ చేయొద్దని చెప్తా త్రిషకి. ఎందుకంటే ఎమోషన్స్ ఆడుకున్నట్టు అయిపోతుందమ్మో. అంత ఎమోషన్స్ లేదులే, సారీలే. అంత అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. సరేలే ఏముందిలే మనకు అలవాటే కదా వెళ్ళేసి వచ్చే, మన ఫ్యూచర్ కోసమే కదా అని నాకు ఇంకా నీతులు చెప్తారు అనుకున్నాను. కానీ కూర్చొని అంత సాడ్ ఫేస్ పెట్టి ఏడుపు వచ్చే ఫేస్ పెడతారని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎనీవేస్ గైస్ ఇంతకన్నా ఇది వదిలేండి. ఓకే ఫైన్. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అందరికీ రిప్లైస్ ఇస్తూనే ఉన్నాను. అండ్ ఈ మధ్యన వీడియోస్ కొంచెం స్లో అయింది ఎందుకంటే హెల్త్ కొంచెం సపోర్ట్ చేయట్లేదు. లైక్ కొంచెం వీక్గా ఉన్నాను. కొంచెం రికవర్ అయిన తర్వాత అన్నీ సెట్ అయిపోతే నువ్వు ఇష్యూస్ మంచి కంటెంట్ చేద్దాం. అడుగుతున్న డ్యాన్స్ వీడియోస్ చేస్తాను. ఎందుకంటే డ్యాన్స్ స్కూల్కి కూడా వెళ్తా కావాలంటే. చేస్తాం మేము అన్ని విషయాలు అన్ని. ఇప్పటి నుంచి కొంచెం యాక్టివ్గా ఉంటాం మేము సోషల్ మీడియాలో కూడా. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. బై బాయ్.